from Nalgonda. I am studying 5th class. Today I am telling about summer hobbies: camping, trips, drawing and cricket, coco. Indoor games and outdoor games. Indoor games 12 p.m. to 4 p.m. and outdoor games 5 p.m. to 7 p.m. and we will play with enjoy the families and friends. We will go to in summer holidays big mothers and grandpas grandmas houses, and my favorite hobby is drawing. Thank you for one and all. I am M. Mahasri from 3rd class. I am telling about summer hobby. I most like dance. Indoor games I most like Ludo. Outdoor games I most like kabaddi, swimming, drawing, trips. Don't waste time in the summer holidays. Thank you. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నేను హాలిడేస్లో స్విమ్మింగ్ చేస్తాను. మా తాతగారితో నాన్నమ్మ గారితో మాట్లాడి కొత్త కొత్త విషయాల గురించి, పురాణ విషయాల గురించి తెలుసుకొని వాటిని నా సోదరులతో నా అక్క చెల్లెలతో అందరితో పంచుకొని వాళ్ళకి చెప్తాను. నా పేరు అంజలి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. గులు లేదంటే డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇలాంటివి ఎక్సెట్రా ఇలాంటివి అన్నీ నేర్చుకోవచ్చు. 3 నుండి 4 గంటల లోపు మేము నా స్నేహితులతో ఈతకి వెళ్తాను. ఈత కొట్టి మంచి ఇంటికి వచ్చి మమ్మీకి సాయం చేశాను. 3 గంటల తర్వాత ఈతకి వెళ్ళి సాయంత్రం మా తాతయ్య గారు నాయనమ్మతో కాలం గడిపి వారితో పురాణ విషయాలు తెలుసుకొని మంచి విషయాలు తెలుసుకుంటాను. అలాగే వేసవి కాలంలో నా కంప్యూటర్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. కంప్యూటర్ నేర్చుకుంటాను. 3 నుంచి 4 గంటల పాటు ఈతకి వెళ్తాను. నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. దానిలోని కొత్త నేర్చుకోవాలని నాకు చాలా ఆశ ఉంటుంది. అవన్నీ నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. నేను శ్రవంతి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను యోగా క్లాసెస్కి వెళ్తాను. నేను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తాను మరియు పాటలు కూడా నేర్చుకుంటాను. నమస్కారం, నా పేరు పిదురుగా పోనే. నేను ఈ వేసవి కాలంలో ఈత, ఖోఖో, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటాను. ఇవి మానవ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇలాంటివి మనం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల చదువుతో పాటు క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. ధన్యవాదములు. From 25th of this month we get summer holidays. My habit is to play cricket with my friends. నమస్కారం, నా పేరు గోదా. నాకు వేసవికాలం అంటే ఎంతో ఇష్టం. ప్రతి వేసవికాలంలో ఏదో ఒక అభ్యాసాన్ని నేర్చుకుంటాను. ఈ వేసవికాలంలో నేను భరతనాట్యం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. దాంతోపాటు నేను స్విమ్మింగ్ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. స్విమ్మింగ్ చేయడం వల్ల చురుగ్గా ఉంటారు. ఇది వేసవికాలం కాబట్టి మనం స్విమ్మింగ్ చేయడం వల్ల చల్లదనాన్ని కూడా పొందవచ్చు. ఇంకా నేను ఐఐటి క్లాసెస్కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఐటి క్లాసెస్కి వెళ్ళడం వల్ల నా స్టడీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. My name is D. Vedasri. My hobbies are drawing and dancing. In summer holidays, I learn classical dance in summer holidays and improve my drawing. Thank you. My name is Meghna. I enjoyed my holidays with my relatives. I visit different places with my parents. I gathered many memories for a year. I will be fit for the next year school. Happy vacation, friends. నమస్కారం, నా పేరు పి. లక్ష్మీ మధుపూర్ణ. కొత్త విషయాలు నేర్చుకోవడంలో నా హాబీ. అలాగే డ్రాయింగ్, ఆర్ట్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడంలో నేను హాబీస్ ఉంటాను. అలాగే కొత్త విషయాలు కనిపెట్టడం, కొత్త వస్తువులు తయారు చేయడం నా హాబీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. My name is Rinku. I am studying 6th class. Tomorrow we are going to complete our exam and start summer vacation. It is very happy to enjoy the holidays. I like to play games and watching TV programs which increase my knowledge. Summer vacation is a special time and students free time and relax, can remove games and do workings
In this time, I am learning about IIT. నేను వేసవికాలం సెలవుల్లో కంప్యూటర్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల మనకు టైపింగ్ ఫాస్ట్ అయింది అండ్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను వేసవికాలంలో కంప్యూటర్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను వేసవికాలం సెలవుల్లో యోగా సాధన చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యోగా శారీరకంగా మానసికంగా మనల్ని దృఢంగా చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను యోగా సాధన చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. Summer vacations are the most awaited vacations for me. Every year I eagerly wait for me summer vacations. Summer vacation is starting from tomorrow. A joyful time for every kid. I spend most of the time playing and watching TV, and I learn multiplication tables and try for learning more subjects. I visit some temples like Chaya Someshwara Alayam in Nalgonda, and also I went to a trip. I went to a vacation for my grandmother's village, and I watch TV programs much in summer holidays. My name is Dimple. I am studying in 6th grade. I am so happy because I have completed my exams in going to enjoy the summer holidays. My hobbies are dancing. My name is Bija Hanavi. I am studying in 6th class. I spend holidays swimming in my village and walk with my friends. Thank you. నా పేరు లిప్సీ. నాకు వేసవి కాలం అంటే చాలా ఇష్టం. నేను వేసవి కాలంలో కరాటే నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కరాటే అంటే చాలా ఇష్టం. అందుకే నేను కరాటే నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను మా స్కూల్లో IIT క్లాసులు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎం సుశాంత్. నేను వేసవి కాలంలో డాన్సింగ్ ఇంకా ఈత కొట్టడం నేర్చుకుంటాను. అట్లాగే నేను బ్యాడ్మింటన్ కూడా నేర్చుకుంటాను. వీటితో పాటు నేను చదువు కూడా నేర్చుకుంటాను. ధన్యవాదాలు. నా పేరు ఎం ముఖేష్. నేను ఈ వేసవి సెలవుల్లో క్రికెట్, కరాటే ఇంకా స్విమ్మింగ్ నేర్చుకుంటాను. ఇవన్నీ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. నేను ఈ వేసవి కాలంలో హైదరాబాద్కి వెళ్తాను. ఎందుకంటే అక్కడ ట్యాంక్ బండ్ జూ పార్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను హైదరాబాద్కు వెళ్తాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పి బాలాజీ. నేను ఈ వేసవి సెలవుల్లో కరాటే, క్రికెట్ కోచింగ్, డాన్సింగ్, ఈత నేర్చుకుంటాను. చదువుతో పాటు ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాము. ధన్యవాదాలు. దిస్ ఈజ్ బాలాజీ. I enjoy my holidays in my village, which is very beautiful with greenery and water in the tanks. I swim and eat and I enjoy a lot. Thank you. Good morning one and all. My name is D. Sidhu. I am studying 8th class. My hobbies are playing Coco and try to speak in English in summer vacation. I improve my handwriting in summer vacation. Thank you. నా పేరు చక్రవర్తుల రఘువర. నేను ఈ వేసవి కాలంలో సంగీతం ఇంకా పియానో చాలా బాగా నేర్చుకుంటాను. అలానే నేను ఈ వేసవి కాలంలో తిరుపతి దేవాలయం కూడా వెళ్తాను. ధన్యవాదాలు. My name is Rilima. Summer vacations are the most awaited vacations for me. Every year I eagerly wait for my summer vacations. This year I did not go any tours and trips for my summer vacations. To spend my summer vacations. Hello, my name is Mohammad Rana of class 7. I try in the summer so that I improve in the tennis. In the summer, I want to become like Gopi Chand. Thank you. This is D. Lokesh of 8th class. My hobby is to play cricket. I like cricket very much. I play cricket every evening. In summer holidays, I will learn complete cricket and I will play
tournaments and I will win the medals. Thank you. Hello, my name is Abdul Rahman. I am from 7th B. My hobby is to play swimming in the summer holidays. I am very happy by getting this summer holidays. I will practice swimming daily and I will want to become a great swimmer. Thank you. My name is Sayyid Faizan Ali. I am studying in 8th class. My hobby in life to play football. Sports keep us fit and healthy. I will utilize my summer holidays by playing football in the grounds, and I will be interested in sports. I will utilize my summer holidays by playing football. Hello, my name is Jayswaram Sharan. I am studying 7th class. Today, summer holidays, I utilize playing kabaddi. I am telling my hobby how to play kabaddi. I learn with my coach. We play kabaddi means we strong and we healthy. And I read in evening books, and I go to smart tuition in Abbasiya Colony, and I go to 5 Thank you. Hello everybody, I am Kalyan. I am studying 7th class. I will utilizing summer holidays. Today I am telling about my hobby. My hobby is playing kabaddi. I will become a kabaddi player and I am practicing kabaddi everywhere. And going evening, I will reading books also. Thank you. I am going to Fayasa tuition. Thank you. Hi, my name is Afira Manas. I am studying in 8th class. Today I am going to say about my hobby. My hobby is playing badminton. Badminton keeps us fit and stay fit and healthy. I would like to play with my family members. I will play it every day evening. In the summer holidays, I will utilize my time to play badminton, and I will be a perfect badminton player. Don't utilize the time in mobiles. Play instead of seeing phone. Play badminton, play games, and study every day. Thank you. Everyone, my name is Huayra. I am studying 6th class. My hobby is a carom board. I will play carom board with my friends and family members and cousins. My message is we should don't waste time on phone. We should read books and play games. On summer holidays. In summer, I play every day with my cousins. I want to become a good carom player. It is an indoor game and it will give me a lot of entertainment. Thank you. ఉదయం మా అమ్మగారికి సహాయం చేస్తాను. మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇంటి ఆటలు ఆడతాను. మధ్యాహ్నం పండుకుంటాను. ఎక్కువ రోజులు రిలేటివ్స్ చుట్టాల ఇంటికి వెళ్తాను. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను పెయింటింగ్ నేర్చుకుంటాను. నేను మ్యాథ్స్ సబ్జెక్ట్, ఫిజిక్స్ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను. నేను ఆ 2 సబ్జెక్ట్స్ బాగా సమ్మర్లో నేర్చుకుంటాను. కంప్యూటర్ క్లాసెస్కి వెళ్తాను. పొద్దున లేవగానే మా అమ్మగారికి సహాయం చేస్తాను. మధ్యాహ్నం పండుకుంటాను. మరియు సాయంత్రం నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్విమ్మింగ్లో నాకు చాలా అంటే అది చేయడం వలన మనం ఎక్కడైనా వాటర్లో కానీ పడ్డప్పుడు అది ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాను. నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను. దాన్ని బాగా నేర్చుకుంటాను. సమ్మర్లో కొత్త పురాణ విషయాలను కూడా నేర్చుకుంటాను. I am Nityasri from Nalgonda. I am studying 5th class. Today I am telling about summer hobbies: camping, trips, drawing, and cricket, coco. Indoor games and outdoor games. Indoor games 12 p.m. to 4 p.m. and outdoor games 5 p.m. to 7 p.m. And we will play with enjoy the families and friends. We will go to in summer holidays big mothers and grandmas houses, and my favorite hobby is drawing. Thank you for one and all. I am M. Mahasri from 3rd class. I am telling about summer hobby.
I most like dance. Indoor games I most like Ludo. Outdoor games I most like kabaddi, swimming, drawing, trips. Don't waste time in the summer holidays. Thank you.